హలో గైస్, వెల్కమ్ టు గోస్ట్ పేపర్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఏపీ ఈసెట్ 2024 ఇయర్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఎగ్జామ్ కోసం కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అసలు ఏమేమి డిస్కస్ చేస్తామంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్లో, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం ఇస్తారు, అంటే ఎంత టైంలో మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, మార్కింగ్ స్కీమా ఏంటి, మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి, అసలు దీనికి ఎలా అపియర్ అవ్వాలి. సో ఈ కొన్ని టాపిక్స్ మీద అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏపీ సెట్ అంటే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది. ఓకే, సో ఇంజనీరింగ్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అందరికి స్టేట్ లెవెల్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అంటే మనకి క్వశ్చన్స్ వచ్చేసి టోటల్గా మనకి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఆ 200 క్వశ్చన్స్ని కూడా మనం దానికి టైం కూడా 200 మార్క్స్ ఇస్తాడు. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 200 మార్క్స్. ఓకేనా. సో ఒక్కొక్క క్వశ్చన్ ఏ ఫార్మాట్లో ఉంటుంది, అసలు థియరీ ఏమైనా రాయాల్సి ఉంటుందా? మరి అవ్వద్దు, థియరీ అయితే అసలు ఉండదు, మొత్తం అన్ని కూడా ఎంసీక్యూ ఫార్మాట్లోనే ఉంటుంది. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు అంతే. సో రైట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవడమే. సో ఎంసీక్యూ అంటారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకేనా. సో ఇది మనకి ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. దీని మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి అంటే ఆన్లైన్లో జరుగుతుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఏంటి? ఎగ్జామ్ డ్యూరేషన్ జస్ట్ 3 అవర్స్ ఇస్తాడు. 3 అవర్స్లో మనం 200 క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 3 అవర్స్ అంటే ఎన్ని మినిట్స్ పడుతుంది? ఆల్మోస్ట్ 180 మినిట్స్. ఓకే, సో 180 మినిట్స్లో 200 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్కి 1 మినిట్ కూడా ఉండదు. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 2 బ్యాచెస్ ఉంటాయి. యాక్చువల్గా 2 షిఫ్ట్స్ ఉంటాయి. 3 అవర్స్ 2 రోజుకి 2 బ్యాచెస్ అవుతాయి. ఓకే, సో నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో 200 క్వశ్చన్స్ అయితే మీకు 200 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. మీరు తప్పు పెట్టినట్లయితే నో నెగిటివ్ మార్కింగ్. ఓకేనా. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, నో నెగిటివ్. సో చెప్తాను పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఫస్ట్ ఏ క్వశ్చన్స్ మనం పెట్టుకోవాలి. సో ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ సిలబస్ విషయానికి వస్తే అసలు ప్యాటర్న్ అంటే మెయిన్ ప్యాటర్న్ కొత్త. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనుకోండి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి అందులో సివిల్ వాళ్ళు కానీ ఎవరైనా ఉండొచ్చు. సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, మెటలర్జీ, ఇలాగ చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే మ్యాథమెటిక్స్లో మనకి 50 క్వశ్చన్స్ ఇస్తాడు, 50 మార్క్స్. ఓకే, సో అలాగే నెక్స్ట్ ఫిజిక్స్ 25. సో ఇవి కూడా 25 మార్క్స్. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ ఒకటి ఉంటుంది. సో అందరికీ కామన్గా ఉండేది ఇది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, సో ఇది కూడా 25 మార్క్స్. సో ఇక్కడ ఎన్ని మార్క్స్ కంప్లీట్ అయింది మనకి? 100 మార్క్స్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ 100 మార్క్స్ ఏంటంటే ఇది అంటే మీ గ్రూప్ని బట్టి, సివిల్ అనుకోండి, దానికి సంబంధించిన కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రిక్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇలాగా మొత్తం అన్ని కలిపి అదొక 100 మార్క్స్ ఉంటాయి. మొత్తం ఇంజనీరింగ్ 100 మార్క్స్ అంటే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ అయ్యాయి? 200 మార్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 200 మార్క్స్. ఈ అన్ని క్వశ్చన్స్ కూడా మనం 180 మినిట్స్లో సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా. 180 మినిట్స్లో మనం క్వశ్చన్స్ అన్ని కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే చూసుకోండి, ఒక క్వశ్చన్కి 1 మినిట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, సో మీరు ఎంత స్పీడ్గా టాపిక్స్లో ఉంటే అంత స్పీడ్గా మీరు పేపర్ని కూడా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో ఇలాగా ఒక్కొక్క స్ట్రీమ్లో వాళ్ళకి 100 లాస్ట్ ఉంది కదా. మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ వాళ్ళకి ఎంపీసీ మాత్రం పక్కాగా ఉంటుంది. నెక్స్ట్ మీరు తీసుకున్న స్పెషలైజేషన్ బట్టి అది
నెక్స్ట్ 100 మార్క్స్ కోర్‌కి 100 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ కంప్యూటర్ సైన్స్ అనుకోండి దానికి రిలేటెడ్ 100 మార్క్స్ ఉంటుంది మొత్తం అంతా కూడా. ఓకే. సో, లేదు సివిల్ తీసుకుంటే దానికి రిలేటెడ్ మొత్తం 100 మార్క్స్ ఉంటాయి. సో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం అందరికి కంపల్సరీగా ఉంటాయి. సో, గైస్ కొన్ని ప్రిపరేషన్ టిప్స్ మనం డిస్కస్ చేద్దాం. సో, మనకి ఎక్కువ టైం కూడా లేదు. సో, ఎగ్జామ్ డేట్ కూడా దగ్గరికొచ్చేసింది. కాబట్టి కొన్ని ప్రిపరేషన్ టిప్స్ కోసం అయితే చెప్తాను నేను. ఫస్ట్ మీరేం చేస్తారంటే మ్యాథ్స్ మీద ఎక్కువ ఉండిపోయారనుకోండి ఫిజిక్స్, కెమిస్ట్రీ కవర్ చేయలేం. సో, మీరు మ్యాథ్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని అవి ఎక్కువ థియరీస్ ఉంటాయి కాబట్టి అవి ఫస్ట్ అవి అటెంప్ట్ చేయండి. మనకు కొంత టైం అనేది సేవ్ అవుతది. ఎందుకంటే మ్యాథ్స్ మనకు తెలిసిన ఆన్సర్స్ ఉంటాయి. సో, ఎక్కువ సేపు వాటికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కటి 1 సెకండ్, 2 సెకండ్ తీసుకునే బిట్స్ కూడా ఉంటాయి మనకి. సో, అంత టఫ్‌గా అయితే పేపర్ ఇవ్వడనుకుంటున్నాను. ఓకే. సో, ఫస్ట్ అయితే అవి అటెంప్ట్ చేసుకోండి. చేసిన అప్పుడు మ్యాథ్స్‌కి రండి. మ్యాథ్స్‌లో ఎందుకంటే మీరు కొన్ని ఈక్వేషన్స్ సాల్వ్ చేసే ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ మ్యాథ్స్ చూజ్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా టైం అయితే తినేస్తదక్కడ. ఓకే. సో, అందుకు ఫస్ట్ మ్యాథ్స్ పెట్టుకోవద్దు. సో, సింపుల్‌గా ఉండే బిట్స్ ఫస్ట్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకే. ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ ఉండదు మనకి. అయ్యో! తప్పు పెట్టేసాం పోతదేమో అని భయపడనక్కర్లేదు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ఓకే. తప్పైతే బిట్ తప్పంతే. నెగెటివ్ మీకు ఎక్స్‌ట్రా మార్క్ అయితే డిడక్ట్ అవ్వదు. నెక్స్ట్ మీరు ఒక స్కెడ్యూల్‌నయితే ఫార్మ్ చేసుకోండి ఫస్ట్. ఒక 1 ఆర్ 2 వీక్స్ మీకు ఇంకా ఉంది అనగా జస్ట్ రివిజన్ చేసుకునేలా ఉండాలి. మీరప్పుడు కూడా కొత్త టాపిక్స్ అవి చూడకండి. చూసి ప్రిపేర్ అవ్వడం చేస్తే కన్‌ఫ్యూజ్ అవుతారు. మర్చిపోతారు ముందు నేర్చుకున్న టాపిక్స్. సో, అప్పుడు కొత్త టాపిక్స్‌ని స్టార్ట్ చేయకుండా మీకు ఇంకో 2 వీక్స్ ఉంది అన్నప్పుడు మీరు రివిజన్ మాత్రమే పెట్టుకోవాలి. ఓకే. సో, న్యూ టాపిక్స్ అనేవి నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. ఓకే. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తదో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. సో, మ్యాథ్స్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేసినట్లయితే మనం మ్యాథ్స్‌కి వెయిటేజ్ ఎక్కువుంది ఇక్కడ. మ్యాథ్స్‌కి 50 ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ 25, 25 ఉంది. సో, ఫిజిక్స్ మనకి ఈక్వేషన్స్ అన్నీ తీసేసినా నార్మల్ బిట్స్ ఉంటాయి. కాబట్టి ఫిజిక్స్ మనం ఫాస్ట్‌గా అటెంప్ట్ చేయొచ్చు. కెమిస్ట్రీ కూడా చేయొచ్చు. సో, మ్యాథ్స్ ఏంటంటే మనం సాల్వ్ చేయాల్సుంటది. కాబట్టి ఫస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి వెళ్ళి నెక్స్ట్ ఇంకా మీకు మీ స్ట్రీమ్‌లో ఏమైనా మీకు సింపుల్ బిట్స్ అంటే పేపర్ మీద పెట్టి సాల్వ్ చేసే టైప్ బిట్స్ కాకుండా నార్మల్ బిట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ అవి పెట్టుకుంటూ వెళ్ళిపోండి. సో, మనకు కొంత టైం అనేది అక్కడ సేవ్ అవుతుంది. సో, లాస్ట్‌లో మ్యాథ్స్‌కొచ్చేసి మ్యాథ్స్‌లో ఫస్ట్ సింపుల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకొని ఆన్సర్‌లు పెట్టేసేయండి. మిగిలిన వాటికి లాస్ట్‌లో టైం ఉంచుకోండి. సో, ఫస్టే కష్టంగా ఉన్న ప్రాబ్లమ్స్‌కి వెళ్లారంటే ఒక్కొక్క బిట్ ఎంత లేదన్నా ఒక 10 నిమిషాలు తినేసిందంటే మీకు 10 బిట్‌ల పైనే పోతున్నట్టక్కడ. ఓకే. సో, అందుకు ఫస్ట్ కాంప్లెక్స్‌గా వెళ్ళొద్దు. సో, సింపుల్‌గా స్టార్ట్ చేసుకొని లాస్ట్‌లో కొంచెం పెద్దగా ఉండేవి చూసుకోండి. ఎందుకంటే మనకప్పుడు టైం లేకపోయినా నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏదో ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఒక 4, 5 అయినా ఈజీగా తగిలేస్తాయి. ఓకే. సో, నెక్స్ట్ ఆహ్, ప్రిపరేషన్ టిప్స్‌కొచ్చేద్దాం మళ్ళీ. ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి గదా! ప్రీవియస్ పేపర్స్‌లో క్వెషన్స్ ఏమిచ్చాడు? సో, ఎలాంటి క్వెషన్స్ ఎక్కువ అడుగుతున్నాడు మ్యాథ్స్‌లో? ఏ టాపిక్ మీద ఎక్కువ ఆహ్, ప్రెషర్ చేస్తున్నాడు? సో, టాపిక్స్ అన్ని చూస్ చేసుకొని ఆటిల మీద బిట్స్ ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉండండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ తీసుకోండి. తీసుకొని రివిజన్. ఓకే. సో, మాక్ టెస్ట్‌లు కూడా ఉంటాయి. ఆ మాక్ టెస్ట్‌లు కూడా వీలైతే రాయండి. నెక్స్ట్ మీరు రాస్తున్న ఫార్ములాస్ గాని, ఏదైనా కాలిక్యులేషన్స్ చేసినప్పుడు గాని, ఫిజిక్స్‌లో కొన్ని సమ్స్ ఉంటాయి. అవి లేదంటే కెమిస్ట్రీలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చేస్తున్నప్పుడు ఒక పేపర్ మీద ఒక నోట్‌లా రాసుకోండి. సో దట్ మీకు గుర్తుంటాయి. ఏ ఫార్ములాస్ ఎక్కువ వాడుతున్నాం, ఏ ఫార్ములాస్ ఎక్కువొస్తున్నాయి, ఎలాంటి ఫార్ములాస్ అడుగుతున్నాడు. చిన్న చిన్న ఫార్ములాస్ అడగట్లేదు. సో కొంచెం కాంప్లెక్స్‌గా ఉండేవి అడుగుతున్నాడు. సో అలాంటివి ఒక దగ్గర నోట్ చేసుకుంటే మీకు ఫార్ములాస్ అన్నీ కూడా మీ మైండ్‌లో రీడ్ అయిపోతాయి ఇంకా. సో క్వెషన్ వస్తే మీరు సింపుల్‌గా ఓకే. ఈ ఫార్ములా అప్లై చేయాలి అని మీకు తెలిసిపోతుంది. అదే మీరు అప్పటికప్పుడు చూసారనుకోండి. సో ఫస్ట్ ఏ ఫార్ములా అప్లై చేయడానికి ఆలోచించుకోవడానికే మనకు సగం టైం అయితే తీసుకుంటది. సో అలాంటి టైం వేస్ట్ చేసే పనులైతే చేయొద్దు. సో ముందుగా ఫార్ములాస్ అసలు ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి? ఏ ఫార్ములాస్ మీద ఎక్కువ ఇస్తున్నాడు? ఎలాంటి ఫార్ములాస్ రిపీట్ అయ్యాయి? సో ఇవి నోట్ చేసుకొని వాటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. ఓకే. ఎందుకంటే పేపర్ ఎలా వస్తుందో మనకు తెలీదు. సో మిమ్మల్ని భయపెట్టాలని కాదు. సో వెల్ ప్రిపేర్డ్‌గా ఉండండి. ఓకే. కంప్లీట్ సిలబస్ అయితే తెలుసుకోండి ఫస్ట్. మొత్తం సిలబస్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. సో, కంప్లీట్ సిలబస్ అంటే అసలు ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాడు? సో, ఏ టాపిక్ మీద ఎన్ని క్వెషన్స్ ఇస్తున్నాడు? ఏ టాపిక్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాడు? ఏ టాపిక్‌లో ఎక్కువ కొంచెం డెప్త్‌గా ఇస్తున్నాడు? ఏ టాపిక్ మీద ఈజీ క్వెషన్స్ ఏస్తున్నాడు? ఎలాంటి టాపిక్స్‌లో కొంచెం కష్టంగా ఇస్తున్నాడు? సో, కంప్లీట్‌గా స్టడీ చేయండి. ఇప్పుడైతే మీకు స్టడీ చేసే టైం అయితే లేదు. ఎందుకంటే
మనకి ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ దగ్గరికొచ్చేసింది. సో, హార్డ్‌లీ మనకు 15 డేస్, 16 డేస్ ఉందంతే. ఓకే. సో, జస్ట్ ప్రీవియస్ పేపర్స్‌ని చూసుకుంటూ రిపీటెడ్ క్వెషన్స్ ఎలా ఇస్తున్నాడు, ఏ ఫార్ములాస్ మీద ఎక్కువ ఇస్తున్నాడు, జస్ట్ వాటిని అబ్జర్వ్ చేయండి అంతే. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పా 2 వీక్స్ ముందు మనం రివిజన్ చేసుకునేలా ఉండాలి. ఓకే. సో, నేను రివిజన్స్ కూడా స్టార్ట్ చేస్తా. డైలీ 1 అవర్ మనకి ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో అయితే నేను అప్‌లోడ్ చేస్తాను. జస్ట్ మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు రివిజన్ కంప్లీట్ అయినట్టే. ఓకే. సో, నేను రిపీటెడ్ బిట్స్‌నయితే నేను రిపీటెడ్‌వి ఎక్కువ ఏ కాన్సెప్ట్ నుంచి అడుగుతున్నాడో బిట్స్‌నయితే నేను తీసుకోవడం జరుగుతుంది. ఆ బిట్స్‌ని నేను మీకు ఎలా వస్తున్నాయి చిన్న ఎక్స్‌ప్లనేషన్ అంతే. అంటే రివిజన్. కంప్లీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వట్లేదు. జస్ట్ రివిజన్ మాత్రమే చేస్తాం మనం. ఓకే. సో దట్ మీకు ఆ క్వెషన్స్ మీరు కరెక్ట్‌గా విన్నట్లయితే మీకు ఎగ్జామ్‌లో క్వెషన్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా మీరు ఓకే. దీనికి ఆన్సర్ ఇది అని చెప్పేసి మీకు అక్కడ టైమ్ అనేది సేవ్ అవుతుంది. ఒక్క క్వెషన్ 1 సెకండ్‌లో పెట్టేసారనుకోండి, మనకి ఇంకా అక్కడ ఇంకా ఎంత 50 సెకండ్స్ మిగులుతది. ఇంకా 50 సెకండ్స్, 40 సెకండ్స్ అయితే మిగులుతది. సో, అది మనం ఇంకో క్వెషన్‌కి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మ్యాథ్స్‌లో యూజ్ చేయొచ్చు. సో, అందుకు ఒక రివిజన్ క్లాసెస్ అయితే నేను కండక్ట్ చేస్తున్నాను. సో, డైలీ యూట్యూబ్‌లో ఒక వీడియో అయితే వస్తది. ఒక 1 అవర్, 2 అవర్ వీడియోస్ అయితే వస్తాయి. సో, మిస్ అవ్వకుండా చూడండి. మనకి రివిజన్ అయితే కవర్ అవుతుంది. సో, నెక్స్ట్ ఇది మెయిన్ పాయింట్ ఇది. ఓకే. సో, ఇది మెయిన్ పాయింట్. ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు గాని, ఎగ్జామ్ ముందు గాని సో, కొంచెం హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒక 1 మంత్, 2 మంత్స్ నుంచి గట్టిగా కష్టపడతారు ఎగ్జామ్ రాయడానికి. లాస్ట్‌లో మీ హెల్త్ ఏమైనా దెబ్బేసిందనుకోండి, మీరు పడిన కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే. సో, కొంచెం హెల్తీగా ఉండండి. బయట ఎండలు కూడా చాలా ఎక్కువున్నాయి. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. జస్ట్ ఎగ్జామ్ అయినంత వరకు ఓపిక పట్టండి. ఎందుకంటే మీరు చాలా దానికి టైం ఇచ్చేసి కంప్లీట్‌గా చాలా డెడికేటెడ్‌గా అయితే చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళ కోసమయితే చెప్తున్నాను. హెల్త్‌నయితే పాడు చేసుకోవద్దు. సో, టేక్ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్. మంచి డ్రింక్స్ అవి తీసుకోండి. డ్రింక్స్ అంటే థమ్స్ అప్‌లు, కోకో కోలాలు కాదు. లెమన్ వాటర్ గాని, బటర్ మిల్క్ ఉంటది కదా! సో, కోకోనట్ వాటర్ ఉంటది. సో, ఇలాంటివి మంచి మంచిగా తీసుకుంటే మీకు బాడీ కొంచెం హెల్తీగా ఉంటది. ఓకే. సో, ఇది మనకి మెయిన్. 2, 3 మంత్స్ కష్టపడి లాస్ట్‌లో పోయిందనుకోండి, ఆ బాధ ఎలా ఉంటది, చాలా కష్టంగా అయితే ఉంటదది. సో, తీసుకోలేరు కూడా కొందరు. ఓకే. సో, అందుకు చెప్తున్నా హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో, ఓకే. బ్రీఫ్‌గా ఈసెట్‌ని ఎలా అపియర్ అవ్వాలి, అసలేం చేయాలి అయితే సో, కొన్ని డేట్స్ అయితే చెప్తాను. మనకి రీసెంట్‌గా అనౌన్స్ చేసిన డేట్స్ ఇవి. ఓకే. సో, అప్లికేషన్ డేట్ అయితే మనకయిపోయింది. సో, లాస్ట్ డేట్ అయితే ఏప్రిల్ 15థ్ మనకి కంప్లీట్ అయింది. లేదు అనుకుంటే మీరు ఒక 500 నాకు ఎక్కువైంది నేను కట్టుకోగలను అనుకుంటే మనకి ఏప్రిల్ 22 వరకు అయితే టైం ఉంది. ఏప్రిల్ 22 వరకు ఎగ్జామ్ ఫీస్‌తో పాటుగా మీరు ఎక్స్‌ట్రా ఒక 500 అయితే కట్టాల్సుంటది. అంటే రేపటి వరకు. ఈరోజు నేను వీడియో పెడుతుంది 21, రేపు 22. ఓకే. సో, ఎక్స్‌ట్రా 500 అయితే కట్టాలి. లేదు మీకు ఆ డేట్ కూడా మిస్ అయింది అనుకుంటే ఏప్రిల్ 29 వరకు టైం ఉంటది. ఏప్రిల్ 29 గాని మీరు పే చేశారనుకోండి 29 ఎక్స్‌ట్రా ఎంత కట్టాలి మీరు 2000 కట్టాలి. మే 9 వరకు టైమ్ ఇస్తాడు. మే 9 కాదు సారీ మే 2 ఎక్స్‌ట్రా 5000 కట్టాల్సుంటది. సో, ఇంత లేట్ చేయరని ఎవరు అనుకుంటున్నాను. ఆల్రెడీ మ్యాక్స్ అందరూ కట్టేసే ఉంటారు. సో, ఎవరికీ ఐడియా లేకపోతే గనక సో, ఏప్రిల్ 22 లోపు ఫినిష్ చేసుకోండి. అప్లికేషన్ పెట్టేసేయండి. ఓకే. సో, 500తో తేలిపోద్ది. లేదనుకుంటే 2000, 5000 పెట్టాల్సొస్తది. ఈ ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ అనుకుంటా ఇది. సో, ఒక చిన్న కాలేజ్‌కి ఒక సెమిస్టర్ ఫీజ్ అనుకుంటా. సో, నాకంత ఐడియా లేదు. సో, ఇంత లేట్ అయితే చేయొద్దు. ఈ 2 అవాయిడ్ చేయడానికే చూడండి. 500 అంటే ఓకే. వి కెన్ మేనేజ్. ఓకే. సో, నేను వీడియో రికార్డ్ చేసింది 21. సో, అంటే 22 రేపే మనకి లాస్ట్ డేట్. ఇది 500 ఎక్స్‌ట్రా ఫీస్‌తో. సో, ఆ డేట్ గాని దాటింది అంటే మళ్ళీ 2000 కట్టాల్సొస్తది. అడ్మిట్ కార్డ్ మనకి ఫస్ట్ మే అయితే వస్తది. అడ్మిట్ కార్డ్ అవైలబిలిటీ మనకెప్పుడు ఫస్ట్ మే. ఓకే. సో, నెక్స్ట్ ఎగ్జామ్ డేట్. ఎగ్జామ్ డేట్ అయితే చేంజ్ అయింది. సో, కొంచెం ముందుకు పెట్టేశారు. ఇదేంటంటే మే 8. మే 8 మనకి ఎగ్జామ్ డేట్. అంటే ఆ రోజు మనకి ఎగ్జామ్. సో, ప్రిలిమినరీకి వచ్చేసి 10థ్ మే వస్తది. ప్రిలిమినరీకి
సో మీరేమైనా అబ్జెక్షన్స్ కీ క్వెషన్ అంటే కీలో కూడా తప్పు ఆన్సర్ ఉందనుకోండి. మీరు ఆబ్జెక్ట్ చేయాలి అనుకుంటే ఆ డేట్ మనకి 12థ్ 2 డేస్ మాత్రమే టైమ్ ఇస్తారు. 12థ్ మే. ఓకేనా? సో ఫైనల్ ఆన్సర్‌కి ఇంకా డిక్లేర్ చేయలేదు. ఎప్పుడొస్తది ఏంటి అని చెప్పేసి. ఒకవేళ డిక్లేర్ చేసినట్లయితే నేను మీకు ఇమ్మీడియేట్‌గా అప్డేట్ చేస్తాను. ఓకే. సో ఇది గైస్ నెక్స్ట్ వీడియో నుంచి మనం కొన్ని టాపిక్స్ రివిజన్ చేసుకుందాం. సో ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.